నమస్కారం అందరికి. ఇప్పుడు మనం ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వాళ్ళకి అకౌంటెన్సీ సెకండ్ యూనిట్ కన్సైన్మెంట్ అకౌంట్స్ లో ఉన్నాము. ఫస్ట్ ఇప్పుడు నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే కన్సైన్మెంట్ ఒక బేసిక్. బేసిక్స్ ఏంటిది అంటే కన్సైన్మెంట్ లో మనకి ఓనర్ ఉంటాడు, ఏజెంట్ ఉంటాడు. ఓనర్ బుక్స్ లో కూడా మనం జర్నల్ ఎంట్రీస్ లాగా ప్రిపేర్ చేస్తాము, మళ్ళీ ఏజెంట్ బుక్ లో కూడా జర్నల్ ఎంట్రీస్ ప్రిపేర్ చేస్తాము. ఓనర్ బుక్ లో ప్రిపేర్ చేసేటప్పుడు ఏం చేస్తామంటే 3 బేసిక్ అకౌంట్స్ ప్రిపేర్ చేస్తాం లెడ్జర్వి. అదే మనం ఏదైతే ఏజెంట్ ఉండే అతని దగ్గర ఎన్ని అకౌంట్స్ ప్రిపేర్ చేస్తాం, సింగిల్ అకౌంట్ ప్రిపేర్ చేస్తాము లెడ్జర్ది. ఇక్కడ మనము త్రీ ప్రిపేర్ చేసినప్పుడు ఒకవేళ అన్సోల్డ్ స్టాక్ ఉండి అబ్నార్మల్ లాస్ ఉంటే ఎక్స్ట్రా 2 బాక్సెస్ ఓపెన్ అవుతాయి. లేదు ఒకవేళ ఓన్లీ నార్మల్ ప్రాబ్లమ్ అన్సోల్డ్ స్టాక్ లేదు ఏం లేదంటే అప్పుడు ఓన్లీ 3 అకౌంట్స్ వస్తాయి. వచ్చినప్పుడు అది ఎలా సాల్వ్ చేయాలంటే ఫస్ట్ ఏం చేస్తాం, గూడ్స్ పంపుతాం కాబట్టి ఇక్కడ 2 GSC అని వస్తుంది కన్సైన్మెంట్ లో. కన్సైన్మెంట్ అనేది మనకి నామినల్ అకౌంట్ అనమాట. నామినల్ అకౌంట్ లో ఏం చేస్తాము, డెబిట్ అన్ని ఎక్స్పెన్సెస్ లాసెస్ చేస్తాం, క్రెడిట్ అన్ని ఇన్కమ్స్ ఇంకా గెయిన్ చేస్తాం అనమాట. ఇక్కడ ఏమొస్తుంది, ఫస్ట్ 2 GSC వస్తుంది. మళ్ళీ నెక్స్ట్ ఏం వస్తుంది అంటే 2 క్యాష్ అని చెప్పి మనకి ఓనర్వి ఎక్స్పెన్సెస్ వస్తాయి. మళ్ళీ తర్వాత 2 అని చెప్పి ఎవరైతే కన్సర్నీ నేమ్ ఉందో అది వచ్చి అతని ఎక్స్పెన్సెస్ వస్తాయి. మళ్ళీ 2 అని చెప్పి కన్సర్నీ నేమ్ వచ్చి కమిషన్ అనేది వస్తుంది ఇక్కడ సైడ్. అది అక్కడ ఎండ్ అయిపోతుంది. నెక్స్ట్ క్రెడిట్ సైడ్ కి వెళ్ళేసరికి ఇక్కడ ఏమొస్తుంది, అతను సేల్స్ ఏవైతే చేసిండో సేల్స్ అమౌంట్ అనేది వస్తుంది. ఇక్కడ ఎవరైతే ఏజెంట్ చేస్తాడు కాబట్టి బై అని చెప్పి ఏజెంట్ పేరు వచ్చి సేల్స్ అమౌంట్ వస్తుంది. తర్వాత ఒకవేళ అన్సోల్డ్ స్టాక్ ఉన్నా లేదంటే ఏదైనా అబ్నార్మల్ లాస్ ఉన్నా ఈ క్రెడిట్ సైడ్ యాడ్ అవుతాయి. లేదు ఒకవేళ లోడింగ్ ఇన్వాయిస్ ప్రైస్ ఉంటే అప్పుడు లోడింగ్ వస్తుంది కాబట్టి ఇక్కడ సైడ్ 2 GSC వస్తుంది కాబట్టి మళ్ళీ ఇక్కడ సైడ్ బై GSC అనేది వస్తుంది. ఇక్కడ అన్సోల్డ్ స్టాక్ బై అన్సోల్డ్ స్టాక్ వస్తుంది కాబట్టి ఇక్కడ సైడ్ ఏమవుతుంది, మళ్ళీ 2 అన్సోల్డ్ స్టాక్ ది లోడింగ్ వస్తుంది అనమాట. అది మనకి కన్సైన్మెంట్ అకౌంట్ ది. ఇప్పుడు కన్సైన్ రాసేటప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ ఎక్కడైతే పర్సన్ నేమ్ ఉందో అక్కడ సైడ్ కి వెళ్ళి అది ఒకవేళ 2 సైడ్ ఉంటే ఇక్కడ సైడ్ బై సైడ్ కన్సైన్మెంట్ వస్తుంది. ఇక్కడ ఒకవేళ బై సైడ్ అని చెప్పి మనకి ఆ పర్సన్ నేమ్ ఉంటే ఇక్కడ 2 సైడ్ కన్సైన్మెంట్ అనేది వస్తుంది. ఎలా అంటే ఇప్పుడు 2 కన్సైన్మెంట్ అకౌంట్ 2 GSC అకౌంట్. కన్సైన్మెంట్ అకౌంట్ 2 GSC ఉంది కాబట్టి ఇప్పుడు GSC అకౌంట్ లోకి వెళ్ళేసరికి మనము ఎక్కడ సైడ్ రాస్తాము, 2 GSC అకౌంట్ చేస్తున్నాం కాబట్టి 2 సైడ్ ఇగ్నోర్ చేసి బై కన్సైన్మెంట్ రాస్తాం. ఈ యొక్క జర్నల్ ఎంట్రీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు అర్థమవుతుంది అని చెప్పి నేను ఒకటి రాసాను సైడ్ కి. కన్సైన్మెంట్ 2 GSC ఉన్నప్పుడు GSC అకౌంట్ చేసేటప్పుడు GSC చేస్తున్నారు కాబట్టి 2 సైడ్ ఇగ్నోర్ చేసి బై కన్సైన్మెంట్ అని రాస్తాం GSC లో. ఇక్కడ సైడ్ బై కన్సైన్మెంట్ అని రాసి ఇక్కడ ఏం చేస్తాం 2 ట్రేడింగ్ అకౌంట్ అని రాసి ఇక్కడ 2 సైడ్స్ టోటల్ చేసేసి క్లోజ్ చేస్తాం GSC అకౌంట్. ఒకవేళ అన్సోల్డ్ స్టాక్ ఉంటే ఏం చేస్తాము, అన్సోల్డ్ స్టాక్ ఎట్ సైడ్ వస్తుంది మనకి బై అన్సోల్డ్ స్టాక్ అని వస్తుంది. బై సైడ్ అన్సోల్డ్ స్టాక్ వస్తుంది, 2 సైడ్ కన్సైన్మెంట్ అకౌంట్ వస్తుంది. చేసేది అన్సోల్డ్ స్టాక్ కాబట్టి బై సైడ్ ఇగ్నోర్ చేసి 2 కన్సైన్మెంట్ అని చెప్పి రాస్తాం. ఇక్కడ సైడ్ ఏం చేస్తాం, మళ్ళీ బై బ్యాలెన్స్ క్యారీడ్ ఆన్ అని రాసేసి 2 సైడ్స్ టోటల్ అమౌంట్ ఏం చేస్తాం అక్కడ సెటిల్ చేసేస్తాం. నెక్స్ట్ ఇక్కడనే బై అబ్నార్మల్ లాస్ అని వస్తుంది. చేసేది అబ్నార్మల్ లాస్ కాబట్టి 2 సైడ్ కన్సైన్మెంట్ ఉంది కాబట్టి ఇక్కడ 2 కన్సైన్మెంట్ వచ్చి బై బ్యాలెన్స్ క్యారీడ్ ఆన్ అని వచ్చి ఒకవేళ ఇన్సూరెన్స్ ఏమన్నా ఉంటే ఏం చేస్తాం మనం 2 ఇన్సూరెన్స్ కి చేస్తాము, ఏం లేకపోతే ఏం చేస్తాం 2 ప్రాఫిట్ అండ్ లాస్ కి ట్రాన్స్ఫర్ చేస్తాం. క్యారీడ్ ఆన్ కి ట్రాన్స్ఫర్ చేయం, ప్రాఫిట్ అండ్ లాస్ కి ట్రాన్స్ఫర్ చేసి క్లోజ్ చేస్తాం అబ్నార్మల్ లాస్ ని. ఇది బేసిక్ అనమాట. కన్సైనీ చేసేటప్పుడు ఎప్పుడన్నా గుర్తుపెట్టుకోండి, ఈడ మీరు కన్సైనీ చేసి ఉంటే ఈడ కన్సైనర్ చేసేటప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ సైడ్ క్రెడిట్ సైడ్ ఏవైతే ఎంట్రీస్ వస్తాయి అవన్నీ డెబిట్ సైడ్ రాయండి, ఇక్కడ సైడ్ ఏవైతే ఎంట్రీస్ వస్తాయి అవన్నీ ఇక్కడ సైడ్ రాయండి. ఇది మీరు సాల్వ్ చేస్తే మీకు ఏదైతే మనకి లెడ్జర్ అకౌంట్స్ ఉన్నాయో కన్సైన్మెంట్ లో అవి మీరు ఈజీగా సాల్వ్ చేయొచ్చు డెడ్ ఈజీగా. ఏవైతే అబ్నార్మల్ లాస్ ఉన్నా అన్సోల్డ్ స్టాక్ ఉన్నా ఏమున్నా ఇటు సైడ్ యాడ్ అవుతుంది. ఇంకా ఒకవేళ మీకు ఇన్వాయిస్ ప్రైస్ ఇచ్చి అన్సోల్డ్ స్టాక్ ఒకవేళ ఇస్తే అప్పుడు మీరు ఏం చేయాలి, ఏదైతే ఇక్కడ మనం 2 GSC తీసుకుంటామో అక్కడ ఇన్వాయిస్ ప్రైస్ తీసుకోవాలి, బై అన్సోల్డ్ స్టాక్ రాస్తామో ఇక్కడ సైడ్ అక్కడ ఇన్వాయిస్ ప్రైస్ ది అమౌంట్ రాసుకోవాలి. మళ్ళీ లోడింగ్ రాసేటప్పుడు ఏం చేయాలంటే ఇన్వాయిస్ ప్రైస్ నుంచి కాస్ట్ ప్రైస్ ని మైనస్ చేసి ఇక్కడ గూడ్స్ ఉంది కాబట్టి ఆపోజిట్ సైడ్ గూడ్స్ లో ఆ రెండింటిని కాస్ట్ ప్రైస్ ని ఇన్వాయిస్ ప్రైస్ ని మైనస్ చేసి గూడ్స్ ది రాసుకోవాలి. మళ్ళీ ఇక్కడ సైడ్ అన్సోల్డ్ స్టాక్ వచ్చింది నార్మల్ అన్సోల్డ్ స్టాక్ కాబట్టి లోడింగ్ ఇట్ సైడ్ వస్తుంది కాబట్టి అప్పుడు ఏం చేయాలి, ఇన్వాయిస్ ప్రైస్ అన్సోల్డ్ స్టాక్ ఇంకా కాస్ట్ ప్రైస్ అన్సోల్డ్ స్టాక్ రెండింటిని మైనస్ చేసి మనం డెబిట్ సైడ్ అనేది రాసుకోవాలి. ఒకవేళ మీరు అర్థం కాకపోతే ప్రీవియస్ వీడియోస్ నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అది చూడండి. జస్ట్ నేను బేసిక్ మీ కాన్సెప్ట్ అర్థం అవ్వాలని చెప్పి ఇది నేను అలా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇది మనకి కన్సైన్మెంట్ అకౌంట్స్. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇది మనకి కంప్లీట్ గా అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో ఇంకొక యూనిట్ చూద్దాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.